కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరించి వేయుచున్నాడని అరణ్యమందున దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి. ఇక్కడ మనం చూసినట్లయితే పోయిన వారం మనం చూస్తూ వచ్చినాం ఈ యొక్క అబీగయీలు నాబాలు యొక్క కుటుంబంలో నాబాలుకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, అబీగయీలుకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, నాబాలు గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమి రాయిస్తూ వచ్చినాడు, అబీగయీలు గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమి రాయిస్తూ వచ్చినాడు అనేది మనం చూసినాం. నాబాలు గురించి ఏం చెప్పుకుంటూ వచ్చినాం, ఎలాంటి వాడంట, మొరటివాడు, తర్వాత దుర్మార్గుడు. పరిశుద్ధాత్మ దేవుడు నాబాలు గురించి మొరటివాడు అని చెప్పేసి, లేక మోటువాడు అని చెప్పేసి, దుర్మార్గుడు అని చెప్పి 2 లక్షణాలు రాయించాడు. అదే సమయంలో అబీగయీలు గురించి ఏం రాయించినాడు, సుబుద్ధి గల స్త్రీ అని చూస్తున్నాం, తర్వాత రూపసి అని చూస్తున్నాం కదా. బుద్ధి విషయంలో ఆమె ఎలాంటి బుద్ధి కలిగిందంట, సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగినటువంటి స్త్రీ. రెండవదిగా ఆమె ఎలాంటిదని చూస్తున్నాం, రూపసి అంటే ఆ బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని గురించి రాయటం లేదు, కానీ ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగినటువంటి స్త్రీగా మనము చూస్తున్నాం కదా. ఈమె మరి చాలా మంచి బుద్ధి కలిగినటువంటి స్త్రీ అని పోయిన వారం మనం చూస్తున్నాం. రెండవదిగా మనం ఏం చూస్తున్నాం, ఆమె ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగినటువంటి స్త్రీ. మూడవదిగా ఆమె జీవితంలో ఈ దినాన మనం చూసేటటువంటిది ఏంటంటే ఆమె యొక్క ప్రార్థనా జీవితం. ఈ దినం ఈ సిస్టర్స్ మీటింగ్లో ప్రత్యేకంగా ఆమె యొక్క ప్రార్థనా జీవితాన్ని గురించి, ఆమె ఎలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉంది, ఏ రీతిగా తన జీవితాన్ని కట్టుకుంటూ వచ్చింది, ఏ రీతిగా తన కుటుంబాన్ని కట్టుకుంటూ వచ్చింది, తన వ్యక్తిగత జీవితంలో, తన కుటుంబంలో, తన వంశంలో వచ్చినటువంటి ఉపద్రవం నుంచి ఒక స్త్రీ తన ప్రార్థనా జీవితం ద్వారా ఏ రీతిగా కాపాడుకుంటూ వచ్చింది. తనను తాను మాత్రమే కాదు, తన కుటుంబాన్ని మాత్రమే కాదు, తన వంశంలో ఉన్నటువంటి ప్రతి మగబిడ్డను ఏ రీతిగా కాపాడుకుంటూ వచ్చింది అనేది ఈ కాలము మనం చూసుకుంటాం. దేవుని వాక్యంలో నుంచి రండి చదువుదాం. మొదటి సమయాల గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనం చదవండి. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించి వారు ఉన్నారను సంగతి నాకు వినబడను. నీ గొర్రె కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేల్లో ఉన్నంత కాలము వారు ఏది పోగొట్టుకొనలేదు. నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇవ్వు. తర్వాత మనం చూస్తే 6వ వచనాన్ని కూడా చూద్దాం. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవును గాక అని పలికి ఈ వర్తమానం తెలియజెప్పవలను. చాలు. దావీదు ఏం చేస్తా ఉన్నాడు, తన యుద్ధం ఉన్నటువంటి 10 మందిని పంపిస్తా ఉన్నాడు. ఎవరి దగ్గరికి పంపిస్తా ఉన్నాడు, నాబాల్ దగ్గరికి పంపిస్తా ఉన్నాడు. ఏ దినాన్ని పంపిస్తున్నాడంట, శుభదినాన పంపిస్తున్నాడు కదా. ఏంటి ఆ శుభదినము అంటే, ఆ నాబాల్ ఏం చేస్తా ఉన్నాడంట, తన గొర్రెలకు బొచ్చు కత్తిరించే దినం. ఆ దినాల్లో పిల్లల దాన్ని ఒక ఫెస్టివల్ లాగా జరుపుకునేవాళ్ళు. కాబట్టి తన పరివారందరికీ కూడా మంచి శ్రేష్టమైన ఆహార పదార్థాలను సిద్ధం చేసినప్పుడు ఈ వర్తమానం ఎవరికి తెలిసింది, అరణ్యంలో ఉన్నటువంటి దావీదుకు తెలిసి తన యుద్ధం ఉన్నటువంటి ఒక 10 మందిని పంపించి ఏమంటూ ఉన్నాడు, 10 మందిని పంపించి ఏమంటా ఉన్నాడంటే, శుభదినాన్ని మీ ఎదుకు మేము వచ్చినాం కదా, అయితే ఏం చేయాలంట, శుభవచనము తెలియజేయండి. అతడు ఎలాంటి వాడని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చిందంటే, అతడు భాగ్యవంతుడు అని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. లోకపరంగా మనం చూసినప్పుడు అతడు భాగ్యవంతుడే, కానీ మరి తన యొక్క మరి గుణపరంగా మనం చూసినప్పుడు ఎలాంటి వాడంట, మొరటివాడు. పిల్లరా, ఈ లోకంలో మనకు ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ఈ లోకంలో అనేకమైనటువంటి తలాంతులు ఉండొచ్చు, కానీ ప్రభు దేన్ని చూస్తాడంటే మన యొక్క గుణాన్ని, లేకపోతే మన యొక్క స్వభావాన్ని చూసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు అంటూ ఉన్నాడు, ఏమని అంటున్నాడంటే దావీదు 10 మందిని పంపించి ఆ భాగ్యవంతులతో మీరు ఇలాగూ శుభవచనం తెలియజేయండి. ఆ భాగ్యవంతుడైనటువంటి నాబాలు యొద్దకు ఆ 10 మంది వచ్చినారు. వచ్చి దావీదు చెప్పినటువంటి మాటలన్నిటి చొప్పున చెప్తా వచ్చినారు. చెప్తే ఇప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు,
దావీదెవడు, యెషై కుమారుడెవరు, నేను నా పనివారి కొరకు సిద్ధపరిచినటువంటి ఆహార పదార్థాలను ముఖం తెలియనటువంటి వ్యక్తికి నేను ఇయ్యాలా అని చెప్పి కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే నాబాలు కఠినంగా మాట్లాడినాడో దావీదు పంపించినటువంటి 10 మంది దాసులు ఏం చేసినారు? వెనుకకు తిరిగి వెళ్ళిపోయిన వారిగా ఉంటున్నారు. వెళ్ళిపోయి ఈ వర్తమానాన్ని ఎవరికి తెలియజేశారంటే నాబాలు మాట్లాడిన మాటలన్నీ కూడా దావీదుకు తెలియజేస్తూ వచ్చినారు. పిల్లరా, ఎప్పుడైతే ఆ మాటలు వింటూ వచ్చినాడో దావీదుకి ఏమవుతూ వచ్చింది? బాగా కోపం వచ్చి ఎంతమందితో బయలుదేరాడంట? 400 మందితో బయలుదేరాడంట. 400 మంది కూడా అందరూ ఏం తీసుకున్నారంట? కత్తులు తీసుకున్నారు. దావీదు కూడా ఒక కత్తిని ధరించి 400 మంది కలిసి ఇప్పుడు ఎవరి దగ్గరికి వస్తున్నారు? నాబాలు యొక్క కుటుంబం మీదకి వస్తూ ఉన్నారు. ఇప్పుడు అంటూ ఉన్నాడు దావీదు, ఒక తీర్మానం చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ తీర్మానం అంటే, రేపు ఉదయం లోపు తెల్లవారు లోపు నాబాలు యొక్క వంశంలో ఒక్క మగపిల్లవాడు కూడా మిగిలి ఉండకూడదు. అలాంటి కోపంతో, అలాంటి రౌద్రంతో 400 మందిని తీసుకొని కత్తులు ధరించి బయలుదేరి వస్తూ ఉంటుండగా ఈలోపు ఈ వర్తమానం ఎవరు తెలిసిందంట? ఎవరు తెలిసింది? నాబాలు ఇంటిలో ఉన్నటువంటి పనివాడికి తెలిసి పనివాడు పరిగెత్తుకుని పోతా ఉన్నాడు. ఎవరి దగ్గరికి పోతా ఉన్నాడు? యజమానురాల దగ్గరికి పోతా ఉన్నాడు. యజమానురాల దగ్గరికి పోయి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మొదటి సమయాల గ్రంథము 15వ వచనం. పనివాడు ఒకడు నాబాలు భార్యైన అబిగయీలుతో ఇట్లనెను, అమ్మ, దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్న అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలంలో వారి మధ్యన సంచరించుచున్నంతసేపు అపాయం గాని నష్టం గాని మాకు సంభవింపనేరదు. మేము గొర్రెలను కాల్చున్నంతసేపు వారు రాత్రి పగలు మా చుట్టూ ప్రాకారంగా ఉండిరి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారికి అందరికి వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు. కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికిమాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు. ఇక్కడ అంటా ఉన్నాడు, మన యజమాని గురించి తన ఇంట్లో ఉన్నటువంటి పనివాడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు? మన యజమానుడు బహు పనికిమాలిన వాడు కదా. అంటే తన కింద ఉన్నటువంటి పనివాడు తన యజమాని గురించి ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు? ముందు 2 లక్షణాలు పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. ఏంటి? మోటువాడు, దుర్మార్గుడని రాసినాడు. ఇప్పుడు పనివాడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు? మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవరిని కూడా తనతో మాట్లాడలేదు కనుక నేను మరి ఈ వంశానికి, ఈ కుటుంబానికి వస్తున్నటువంటి కీడు గురించి విని నీతో చెప్పడానికి నేను వచ్చినాను. అయితే అక్కడ ఇంకొక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? చూడండి, కింద వచ్చిన నీవు చేయవలసిన దాన్ని 17వ వచనం. నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించు. నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించు. ఎప్పుడైతే ఈ విషయము అబీగయీలుకు తెలిసిందో వెంటనే మనందరికీ తెలుసు కనుక నేను చదివించడం లేదు పిల్లరా. వెంటనే ఏం చేసిందంట? ఆహార పదార్థాలన్నీ తన దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైన వాటిని సిద్ధపరచుకొని గాతుము ఎక్కి పనివారం చేసుకొని ఎక్కడికి వెళ్తా ఉంది? మార్గమధ్యంలో వస్తున్నటువంటి దావీదును ఎదుర్కోవడానికి వెళ్తూ ఉంది. ఎదుర్కొన్న తరువాత ఏం చేస్తూ ఉంది? ఎలాంటి ప్రార్థన చేస్తుంది? ఆమెలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అనేది ఈ ఉదయకాలం చూద్దాం. మొదటి సమయాల గ్రంథము 23వ వచనం. అబిగయీలు దావీదును కనుగొని గాదబాము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము. నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలు దావీదును కనుగొని, అబీగయీలు దావీదును